టెన్సెస్. టెన్సెస్ అంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, పని యొక్క కాలం గురించి వివరించేది. మొత్తం మనకి టెన్సెస్ అనేవి 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాలు కూడా 3 రకాలుగా విభజింపబడతాయి. ఒకటి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అంటే ప్రస్తుత కాలం, గత కాలం, భవిష్యత్తు కాలం. ఇక్కడ ఇవి 4 టెన్సెస్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఈచ్ టెన్స్ కూడా 3 టైమ్స్ వస్తుంది కాబట్టి 4 3s are 12. సో టోటల్ టెన్సెస్ అనేవి మనకి 12 ఉంటాయి. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి డూ డస్ వాడతాము, సింపుల్ పాస్ట్ టెన్స్కి డిడ్ వాడతాం, సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి షెల్ విల్ వాడతాం. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, కంటిన్యూస్ అనే వర్డ్ వచ్చినప్పుడల్లా మనకి ఇంగ్ ఫామ్ వస్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వజ్, వర్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రం మనకి షెల్ బి, విల్ బి వస్తాయి. వీటిని యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ అండ్ షెల్ బి, విల్ బిని బీ ఫార్మ్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఇక్కడ హ్యావ్, హ్యాజ్ వస్తాయి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి హ్యాడ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి షెల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి హ్యాడ్ బీన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి షెల్ హ్యావ్ బీన్ అండ్ విల్ హ్యావ్ బీన్ వస్తాయి అన్నమాట. వీటన్నిటికీ ఇక్కడ మనకి వర్బ్ ఉంటుంది. సింపుల్ టెన్స్కి ఏమో వర్బ్ అనేది బేస్ ఫామ్ ఆర్ V1 ఫామ్లో రాయాలి. కంటిన్యూస్ టెన్స్కి ఇంగ్ ఫామ్లో రాయాలి వర్బ్ అనేది. పర్ఫెక్ట్ టెన్స్కి పాస్ట్ పార్టిఫుల్ ఫామ్, దీనిని PPF అని అంటాం షార్ట్కట్లో. అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఇంగ్ ఫామ్ రావాలి. ఎక్కడైతే కంటిన్యూస్ అని వస్తుందో అక్కడ వర్బ్ అనేది మనకి ఇంగ్ ఫామ్ వస్తుంది. దీస్ ఆర్ ద టెన్సెస్. సో టోటల్లీ టెన్సెస్ ఆర్ 12. Actually we have 4 tenses. Each tense is divided into 3 parts. So 4 3s are 12. So we have totally 12 tenses.